దేవుడు సర్వం సృష్టించిన తరువాత ఈ ఆదాము అవ్వను మరి భూలోకంలో ఉన్న సమస్తం సృష్టించిన తర్వాత దేవుడు ఒక ఆజ్ఞ వాళ్ళకు జారీ చేసినప్పుడు మరి ఆ ఏదేను అన్న తోటలో వాళ్ళని ఉంచి అక్కడున్న అన్ని వృక్షముల ఫలములు తినచ్చు, కానీ మంచి చెడ్లు తెలివినిచ్చే వృక్షఫలం మాత్రం తినకూడదు, అది తిన్నప్పుడు నిశ్చయముగా మరణము రుచి చూస్తారు అని చెప్పిన తర్వాత కూడా వారు సాతాను చేత శోధింపబడి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినందువల్ల ఆ పాపం అనేది మానవ జాతిలోకి ప్రవేశించినట్టు మనం చూడగలము. మరి ఆ పాపం అనేది ఎంత భయంకరంగా మానవులను పట్టి పీడిస్తుందంటే, ఆ పాపము ఎటువంటి పరిస్థితికి మానవుని తీసుకొని పోతుందంటే మరణపు అంచుల్లోకి తీసుకొని పోయినట్లు మనం చూడగలము. ఇలాగే మనం చూసినప్పుడు రోమ 6వ అధ్యాయం 23వ వచనములో ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము. కనుక పాపం వలన దాని యొక్క ప్రభావం ఏ విధంగా మానవుని మీద ఉందంటే మరణమే. మనం ఒకసారి కీర్తనలు 89వ అధ్యాయం 48-49 వచనంలో చూసినప్పుడు మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలిగిన వాడెవడని దావీదు మహారాజు కీర్తనలో రాసి ఉన్నాడనమాట. కనుక ఈ పాపం వల్ల పర్యావసరం ఏంటంటే మరణం అనేది సంక్రమించింది మానవ జాతిలోకి. అలాగే మరి ఆ మరణ పంచుల్లోకి మానవుడు పోవాల్సిన అవసరం వచ్చింది. అలాగే మనం చూసుకున్నప్పుడు ఆ పాతాళముకు ఆత్మ వశం కాకుండా, ఆత్మ అనేది మానవుని ఆత్మ చనిపోయిన తర్వాత పాతాళమును పోకుండా తప్పించుకోలేదు అని ఇక్కడ దావీదు మహారాజ్ చెప్పినట్టు మనం చూడగలము. అలాగే మనం చూసినప్పుడు ఈ పాపం అనేది ఏం చేసిందంటే, ఆదాము అవ్వ మొదట్లో ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండిందంటే, ఏదైనా తోటలో మరి వారు దేవునితో మరి మాట్లాడేవారు, దేవుడు చక్కగా వాళ్ళని పలకరించేవాడు. ఇలాంటి సత్సంబంధము మానవునికి దేవునితో ఉండింది. కానీ ఈ పాపం వల్ల ఏమైందంటే మానవులు అసమాధాన స్థితిలోనికి వెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చింది. తండ్రితో చాలా ఎంత ఆ చక్కటి అనుబంధాన్ని పోగొట్టుకొని మరి అసమాధాన స్థితిలోకి, మరి తండ్రి యొక్క ఉగ్రతలోకి మానవులు ప్రవేశించారనమాట. కనుక ఈ విధంగా మనం చూసుకుంటే యెషయా 59వ అధ్యాయం 1-2 వచనములో మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. కనుక ఎంత మనకి దేవునికి మనకున్న ఆ సత్సంబంధము ఒక్క మనిషి చేసిన అతిక్రమం వల్ల, ఆజ్ఞ అతిక్రమం వల్ల ఎంత గ్యాప్ అనేది ఒక మానవునికి దేవునికి వచ్చిందంటే, మరి ఆయన మనకు అందుబాటులో లేని పరిస్థితుల్లోకి మానవుడు దిగజారిపోయిన పరిస్థితిలోకి వచ్చేసాడు. ఆ పాపము ఆ విధంగా మానవుని మరణ పంచుల్లోనికి తీసుకొని వెళ్ళిన పరిస్థితి ఏర్పడిందనమాట. ఒకసారి మనం చూసినప్పుడు రోమ 5వ అధ్యాయములో 12వ వచనం చూసినప్పుడు ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించిన అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమయ్యను. కనుక ఈ మరణం అనేది ప్రతి ఒక్కరికి సంప్రాప్తమైంది. ప్రతి ఒక్కరు మరణ పంచులోకి వెళ్ళవలసిన అవసరం ఒక్క మనుషుని వలన, ఒక్క మనుషుడు చేసిన పాపం వలన, ఆజ్ఞ అతిక్రమం వలన ఇది మనకు సంభవించింది. అలాగే చూసుకున్నప్పుడు మన రోమ 3వ అధ్యాయం 23వ వచనములో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక పోవచ్చున్నారు. కనుక దీనిలో ఎటువంటి భేదం అనేది లేదనమాట. ప్రతి మానవుడు ఈ పాపము చేసి ఉన్నారు. ప్రతి ఒక్క మానవుని జన్మ పాపములోనే ఉన్నది. కనుక దీంట్లో ఎటువంటి భేదము లేదు. ప్రతి ఒక్కరూ పాపమునకు పాత్రులైపోయారు. దానివల్ల మరణమునకు కూడా పాత్రులైపోయారు. మరి పాతాళపు అగ్ని ఆవుతిని తప్పించుకునే మార్గమే లేని పరిస్థితిలో మానవ జాతి వెళ్ళినట్టు మనం ఇక్కడ చూడగలం అన్నమాట. కనుక ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎవరు ఇటువంటి పరిస్థితి నుండి తప్పించగలరు మానవ జాతిని అని మనం చూసుకున్నప్పుడు, మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఆయన మరి మనకు తండ్రికి ఉన్న ఈ గ్యాప్ని ఫిల్ చేయాలంటే ఆయన ఈ లోకమునకు రావాల్సిన అవసరం ఉన్నది. కనుక ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు. ఒకరిని పాపము నుంచి రక్షించాలంటే అవతల వారిలో కూడా ఏ పాపము ఉండకూడదు. కనుక ఎటువంటి పాపం లేని ఆ పరిశుద్ధుడే మరి ఆయన జన్మించాలంటే ఆయన జన్మం కూడా పరిశుద్ధంగానే ఉండాలి. అందుకని ఆయన ఏం చేశాడంటే కన్యక అయిన మరియమ్మ గర్భమును ఎంచుకొని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసు ప్రభువుగా ఈ లోకంలో జన్మించి ఆ శిలువ మీద తన రక్తాన్ని
రక్తాన్నంతా కార్చి మనకు విధింపబడవలసిన శిక్షను ఆయన వీపు మీద వేసుకొని మన పాపమునకు తగిన శిక్షను ఆయన భరించి మరి ఆయన చనిపోయి మరి 3వ దినం తిరిగి లేచి సజీవుడై పరలోకమునకు ఆరోహణమై ఉన్నాడు. కనుక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని వలన మాత్రమే ఇది అవుతుంది. కనుక ఆయన యేసు ప్రభువుగా జన్మించి పాపము నుంచి మనకు విముక్తి ఇచ్చాడు. ఒకసారి మనం చూసినప్పుడు యోహాను 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. కనుక తండ్రి దగ్గరికి మనం వెళ్ళే అంటే ఆధిక్యతను ఆదాము చేసిన అతిక్రమం వల్ల పోగొట్టుకొని ఉన్నామన్నమాట. కనుక మళ్ళీ తండ్రితో మనం సంభాషించాలన్నా, ముచ్చటించాలన్నా, మరి ఆయనతో ఒక సత్సంబంధం కలిగి ఉండాలన్నా అది ఎవరి ద్వారానంటే యేసు ప్రభు ద్వారానని స్పష్టంగా ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే మనం రోమ 5వ అధ్యాయంలో ఇంకా చూసినప్పుడు ఒకసారి 16వ వచనములో మరియు పాపము చేసిన ఒకని వల్ల శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలుగలేదు, ఏలైనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదే శిక్షావిధి కారణమాయను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలంగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబట్టుకు కారణమాయను. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలినడల కృపా బాహుల్యము నీతి దానమును పొందువారు జీవము గలవారే మరి నిశ్చయముగా యేసుక్రీస్తు ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయను, అలాగే ఒక పుణ్య కార్యము వలన కృపాదానం మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. కనుక ఇక్కడ మనం చూసుకుంటే ఒక మనిషి యొక్క అతిక్రమము, ఆజ్ఞ అతిక్రమం చేసిన ఆదాము వల్ల ఆ శిక్షా విధి, ఆ పాపము లోకమంతటి మీద, లోకంలో సమస్త మానవాళి మీద ఏ విధంగా మోపబడిందో మరి దేవుని యొక్క మరి యేసుక్రీస్తు మరి యేసు ప్రభు యొక్క విధేయత వలన మనకు ఆ పాపపు యొక్క శిక్ష మన మీద నుంచి కొట్టివేయబడింది. మరి చనిపోయిన తర్వాత ఎవరైతే మరి బ్రతికున్నప్పుడు మరి దేవునిలో ఉండి రక్షణ పొంది పాపక్షమాపణ పొంది ఆయన బిడలుగా జీవించి రక్షణ మార్గంలో నడుచుకుంటూ ఆయన చెప్పిన విధంగా క్రియల రూపంలో విశ్వాసము తనలో జీవిస్తారో, రక్షణ పొంది బాప్తిజం పొంది మరి దేవుని బిడ్డలుగా ఎవరు జీవిస్తారో వారు చనిపోయిన తర్వాత పాతాళం యొక్క నిత్య నరకాగ్నికి ఆహుతైపోవాల్సిన అవసరం వాళ్ళ ఆత్మకు లేదు. మరి వాళ్ళు నిత్య జీవములోకి ప్రవేశిస్తారు. మరి ఆ అదృష్టాన్ని దేవుడు తన విధేయత వలన, అంటే ఆ సిలువు మీద ఆయన దేవుడై ఉండి కూడా ఆయన తాను తగ్గించుకొని ఆ సిలువు మీద తన రక్తాన్ని కార్చి మరి ఏ పాపం ఎరుగని ఆయన అటువంటి కార్యానికి తాను అప్పగించుకొని మనల్ని ఆ భయంకరమైన పరిస్థితి నుంచి తప్పించి ఈరోజు మనము చనిపోయిన తర్వాత మంచిగా బ్రతికి మనం చనిపోయి ఆయన రక్షణ మార్గంలో ఉండి చనిపోతే మన ఆత్మ నిత్య నరకాగ్నిలోకి పోయి పాతాళంలో ఆహుతైపోవాల్సిన అవసరం లేదు. కానీ మరి నిత్య జీవులోకి ప్రవేశించే అదృష్టాన్ని ఆయన విధేయత వలన కలిగింది. కనుక ఆదాము చేసిన ఒక్క ఆజ్ఞ అతిక్రమం వల్ల పాపం ఎలాగా సంక్రమించది మరణమునకు శిక్షావిధికి మానవాళి మీద దారితీసిందో మరి యేసుక్రీస్తు యొక్క విధేయత వలన మన మీదున్న ఆ శిక్ష కొట్టివేయబడి మనకు నిత్య జీవము అని ఆ కృపావరం ప్రసాదింపబడినట్టు మనం ఇక్కడ చూడగలం అన్నమాట. కనుక ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వసించి మరి ఆయన చెప్పిన మార్గాలు నడుచుకుంటూ మరి క్రియారూపంగా విశ్వాసముతో ఆయన పట్ల ఉంటూ ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం ఉంటూ పాప క్షమాపణ పొంది ఆయన బిడ్డలుగా ఎవరైతే జీవిస్తారో తప్పక వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ ఆత్మ నరకంలో పడి నశించిపోదు కానీ నిత్య జీవములోకి ప్రవేశిస్తుంది. కనుక దేవుడి ఆధిక్యతను మనకిచ్చి మరి ఆయన మన మీదున్న ఈ శిక్షావిధిని కొట్టివేసి ఈ పాప భారం మనం అనుభవించకుండా ఆయన భరించి తండ్రితో మనల్ని సమాధానపరిచి మరి తండ్రి ఉగ్రతకు మనం బలైపోకుండా కాపాడి మరి పరిశుద్ధుడైన దేవుడు, ఏ పాపము ఎరుగని దేవుడు మన కొరకు ఆయన తగ్గించుకొని ఆయన పొందిన గాయముల చేత, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతనిచ్చాడు. అదేవిధంగా మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడై ఈ లోకమునకు ఏదించి మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడుగా ఈ లోకమునకు వచ్చాడు. కనుక దేవుడు మన కొరకు చేసిన ఈ బలియాగము చాలా గొప్పది. కనుక మనం ఏం చేయాలంటే మరి దేవునికి ఎట్లా విశ్వాసముతో మరి ఆయన చేసిన ఆ త్యాగము, ఆ బలియాగమును తలపోసుకుంటూ ప్రతి క్షణము కృతజ్ఞతాభావంతో ఆయన కొరకు జీవించవలసిన అవసరము ఎంతైనా ఉంది.